డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు అనేది ఈరోజు రాష్ట్రంలో విస్తృతంగా చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను, దాంతోపాటుగా మా ఎమ్మెల్యేలు కూడా ఎవరు రారు అని ఆయన భీష్మించుకొని కూర్చోవటం, ఎవరిని వెళ్లకుండా ఇంతకు ముందు ఆపేయటం, ఆ తరువాత రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు కానీ ఈ ఆర్టికల్లో ఉన్న వ్యవహారాన్ని కానీ, సభా సంఘం దీంట్లో ఉన్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కానీ వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఇక డిస్క్వాలిఫికేషనే అనే అంశాన్ని విస్తృతంగా మీడియాలో చెప్పటం మూలాన ఆల్రెడీ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఒక ఉత్కంఠ జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్గా పైన ఆ రఘురామకృష్ణరాజు కూర్చొని ఉంటే, కింద ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఉంటే ఆ సీను చూడటానికి భలే ఉంటుంది అని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం అలాంటి సీను రాకపోవచ్చు, ఎవరు చూసే అవకాశం లేదు. ఇదే రఘురామకృష్ణరాజు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని ఎలాగైనా సరే డిస్క్వాలిఫై చేసేసి ఎంపీ పదవి నుంచి ఓడగొట్టి అవతలకు పంపించేయాలని జగన్మోహన్ రెడ్డి విస్తృతమైన ప్రయత్నం చేశాడు. అదేం ఫలించలేదు. కాకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు కనుక తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక 60 రోజుల పాటు వరుసగా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఈజీగా డిస్క్వాలిఫై చేయగలడు. ఈ అంశం కూడా అందరికీ తెలిసిందే. అందుకని దానికి తగ్గట్టుగా ఉన్న వాటన్నిటినీ ఆయన ముందుగానే మీడియాలో చెప్పుకుంటూ రావటం కూడా జరిగింది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సహా ఈరోజు అసెంబ్లీకి హాజరు కావటం, గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుంటే మధ్యలో వీళ్ళందరూ వెళ్ళలోకి వెళ్ళి గరావు చేయటం, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ తోటి ఏదో ప్రైవేట్గా మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిపోవటం, తర్వాత మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ కలిసి బయటకు వెళ్ళిపోవటం జరిగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యాడు. ఈ 60 రోజుల్లో బ్రేక్ పడింది. ఇక మీదట రేపటి నుంచి కనుక రాకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్గా కౌంట్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ 60 రోజుల్లోపు ఇంకొకసారి మళ్ళీ అటెండ్ అయితే ఇది ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీకి రానన్నాడు. అలాగని మిగతా ఎమ్మెల్యేలను కూడా రానియకుండా చేశాడు. ఈ అంశంలో ఈ మిగతా ఎమ్మెల్యేలు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వరుసగా వెళ్లకుండా ఆగిపోతే అందరూ డిస్క్వాలిఫై అవుతారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, నిన్న పార్టీ మీటింగ్లో జరిగిన వ్యవహారంలో చర్చించిన దాని ప్రకారంగా ఎమ్మెల్యేలను అన్నా పంపిద్దాము అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ఎమ్మెల్యేలు మాత్రం వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా అసలు గాలిపోయినట్టు అయిపోతుంది. అందుకని ఏదో భార్య పిల్లల్ని అత్తగారింట్లో దిగబెట్టి రావటానికి వెళ్ళిన అల్లుడిలాగా, ఒక భర్తలాగా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యేలను అక్కడ వదిలిపెట్టేసి ఆయన వచ్చేసాడు. రేపటి నుంచి ఆయన అటెండ్ కాకుండా ఉంటాడు. ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యి ప్లకార్డులు పట్టుకోవటమో, గరావులు చేయటమో, సస్పెండ్ అవటమో, లేకపోతే మార్షల్స్ చేత ఎత్తి బయట ఇప్పించుకోవటమో చేసి ఇక మీడియా పాయింట్ దగ్గర విస్తృతంగా అసలు ప్రతిపక్షాన్ని నొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు, కుక్కేస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటా హాయిగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అసెంబ్లీలో ఈ రచ్చ అంతా చేసేస్తే మళ్ళీ మామూలే. ఇలాంటి ఒక రచ్చ చేయాలి అంటే ఎమ్మెల్యేలు వెళ్ళాలి. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఆపినందువలన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రజల్లో ఒక పెద్ద దెబ్బ తగలబోతోంది. ఈ అంశం నిన్న ఇంటర్నల్గా చర్చలోకి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోయినంత మాత్రాన ఆయన ఒక్కడే డిస్క్వాలిఫై అవుతాడు అని అనుకుంటే ఎమ్మెల్యేలను కూడా ఆపేశాడంటే వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. మొత్తానికి మొత్తం 11 సీట్లు ఖాళీ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్క డిస్క్వాలిఫికేషన్ తోటి ఇది ఆగిపోదు. ఎమ్మెల్యేలను కూడా ఆపితే వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. అందుకని ఎమ్మెల్యేలను పంపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా ఇది. కాదు అని చెప్పి ఎమ్మెల్యేలను కూడా ఆపేస్తే డిస్క్వాలిఫికేషన్ అయితే మళ్ళీ ఆ స్థానం ఖాళీగా ప్రకటిస్తారు. మరి ఆ స్థానం ఖాళీగా ఉండటానికి వీలు లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఎలక్షన్ పెడుతుంది. ఈసారి బై ఎలక్షన్ వస్తే కనుక ఈ 11 స్థానాల్లో కనీసం 7 నుంచి 8 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి
ప్రజల్లో ఇంకా పలచనైపోతాడు కాబట్టి అసెంబ్లీలో ఇప్పటి వరకు 11 స్థానాలన్నా ఉన్నాయి, రేపు 3కో 4కో పడిపోతే ఇంకా దారుణమైన అట్టడుగు స్థానానికంటే పెనం మీద గాలుతున్నాడు పొయ్యిలో పడిపోయినట్టు అయిపోతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకొని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అసెంబ్లీకి హాజరయ్యి ఎమ్మెల్యేలను దిగబెట్టడానికి వచ్చాడు అనేది ఇక్కడ అందరికీ బాగా తెలిసిపోతున్న అంశం. వీటినన్నిటినీ బేస్ చేసుకొని అదే గవర్నర్ గారి ప్రసంగంలో మరి గతంలో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ ఎప్పుడు బయటకు వచ్చారంటే అక్కడ ఒక అంశం ఉంటుంది, ఏదో ఒక అంశాన్ని బేస్ చేసుకునే కదా రావాలి. అక్కడ చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన వైట్ పేపర్స్ గురించి కానీ గతంలో జరిగిన వాటి గురించి కానీ చర్చ వస్తున్నప్పుడు వీళ్ళందరూ విస్తృతంగా అరుపులు అరవటం అవన్నీ చేసి దాన్ని బేస్ చేసుకుని బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి మరి బొత్స సత్యనారాయణ ఈ ప్రతిపక్ష హోదా మీద వీటన్నిటి మీద మరి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. రేపటికి కూడా ఆయనకేం ప్రతిపక్ష హోదా రాదు, జగన్మోహన్ రెడ్డి కూడా రాడు. ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ డ్రామా నడుస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు ఈ మిర్చి రైతుల వ్యవహారం కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర ఈ వ్యవహారంలో కానీ వంశీ అరెస్టు అప్పుడు విజయవాడలో జరిగిన ఈ తంతు కానీ అక్కడ జరిగిన చిన్నపిల్లతోటి నడిపిన ఆ డ్రామాలు కానీ వీటన్నిటిని కొనసాగించుకోవటానికి మళ్ళీ అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అలా కాదు అని డిస్క్వాలిఫికేషన్ దాకా వెళ్ళారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిభ పూర్తిగా పడిపోతుంది. 7 నుంచి 8 స్థానాలు తిరిగి మళ్ళీ కూటమి చేతులు అప్పనంగా అప్పగిచ్చినట్టు అయిపోతుంది. మొన్న ఏ గాలిలో ఏ రకంగానూ ఆడున్న పరిస్థితులు ఏ మూలగానో వాళ్ళకి కనీసం 11 అన్నా వచ్చాయి. అంటే యాక్చువల్గా చాలామంది ఊహించినట్టుగా సింగిల్ నెంబర్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి 10 లోపే 9 నుంచి ఇక కిందకే ఉంటాడు అని అనుకునేదానికి ఇప్పుడు నిజమయ్యే అవకాశం ఉంది. 3-4 అసెంబ్లీ స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి ఇంకేం ప్రతిపక్షంగా తాను ప్రజల్లోకి మాత్రం వెళ్ళగలుగుతాడు. వీటన్నిటినీ చూసుకున్న తరువాత జగన్ కళ్ళు మూసుకొని అసెంబ్లీకి రావటం, అక్కడ చేయాల్సిన ఆ చిన్నపాటి డ్రామా చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళటం జరిగింది. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయటం కోసం కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈ అవినీతి వ్యవహారాలన్నింటినీ కానీ వీటన్నిటిని కూడా బయటకు తీసి రేపేమన్నా అసెంబ్లీలో చర్చ వస్తే కనుక దాని మీద పెద్ద ఎత్తున గోల్ చేయడానికి అసెంబ్లీలో సైతం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే కెమెరాలు కానీ మీడియాకి ఈ సమాచారం బయటకు రావటం కానీ ఉండదు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు అక్కడ చక్కగా ఉన్న కెమెరాలన్నీ పెట్టడం, మీడియాని అలౌ చేయటం, ఇవన్నీ చేస్తే మీడియాలో మరికొంత ప్రచారం వస్తుంది. అదిగో వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి రానని చెప్పింది అని వాళ్ళు తిరిగి ప్రచారం చేసుకోవటానికి. యాక్చువల్గా ఇప్పుడు ఎవరినైతే ఎల్లో మీడియా అని అంటే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటున్నారు, వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు, వాళ్ళని మోస్తున్నారు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ వార్తలను కూడా గట్టిగానే ప్రసారం చేస్తున్నారు. ఈ వార్తలు కూడా ప్రసారం అయితే సాక్షి మీడియా ఎక్కడికైతే చొరబడలేదో అక్కడికి ఈ మ్యాటర్ మొత్తాన్ని చొప్పించే అవకాశం ఉంది అనే దాని మీద కూడా యోచించినట్టుగా నిన్న వాళ్ళు చర్చించినట్టుగా తెలియవస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా అసెంబ్లీకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. 60 రోజులు మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా మొదలుపెట్టాడు. ఇదే అక్కడ జరిగింది, అంతకు మించి ఏం జరగలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.